హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. ఐ యామ్ సుధీర్ కుమార్. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా ఈరోజు మీ ముందుకు ఒక మంచి నోటిఫికేషన్తో రావడం జరిగిందండి. సెంట్రల్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి కస్టమ్స్ డిపార్ట్మెంట్లో మనకి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఓకే, ఎస్పెషల్గా మనకి క్యాడర్ ఇన్ కస్టమ్స్ మెరైన్ వింగ్ ఏదైతే ఉందో, మెరైన్ వింగ్లో కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, దానికి సంబంధించి 10th ITI క్వాలిఫికేషన్తో ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. చాలా ఈజీగా ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ కూడా. సో కంపల్సరీగా అప్లై చేయండి. ఇక నోటిఫికేషన్ విషయానికి వస్తే మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఏ పోస్ట్కు క్వాలిఫికేషన్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్మెన్స్కి సంబంధించి నోటిఫికేషన్ కనుక ట్రేడ్స్మెన్ లెవెల్ 2 కనుక చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 3 ఉండడం జరిగింది. దీనికి ఏజ్ లిమిట్ నాట్ మోర్ దెన్ 25 years. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉండడం జరిగింది. అంటే జనరల్ కేటగిరీకి పీపుల్ ఎవరైతే ఉన్నారో వారు 18 నుంచి 25 మధ్యలో ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే ITI సర్టిఫికేట్ ఇన్ మెకానిక్, డీజిల్, ఫిట్టర్, అదేవిధంగా వెల్డర్, ఎలక్ట్రీషియన్లో మనకి ITI సర్టిఫికేట్ ఉండాలి. 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ అనేది కూడా ఉండాలి. కంపల్సరీగా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్, షిప్ రిపేర్ ఆర్గనైజేషన్లో మనకి ఉండాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ITI సర్టిఫికేట్ కంపల్సరీ ఇన్ మెకానికల్, డీజిల్, ఫిట్టర్ దాంట్లో. నెక్స్ట్ 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ కంపల్సరీగా ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఏది ట్రేడ్స్మెన్ లెవెల్ 2కి సంబంధించి 3 పోస్టులు ఉండడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు సీమ్యాన్ లెవెల్ 1కు సంబంధించి ఎన్ని పోస్టులు ఉండడం జరిగింది? 11 పోస్టులు ఉండడం జరిగింది. దీనికి కూడా ఏజ్ వచ్చేసి 18 నుంచి 25 ఉంది. ఓకే, రిలాక్సబుల్ అప్ టు 35 ఫర్ వేరియస్ కేటగిరీస్. OBC, SC, ST క్యాండిడేట్స్కి మనకు 35 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. దీంట్లో 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ పాస్ అయితే సరిపోతుంది. 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ సీ గోయింగ్ మెకనైజ్డ్ విజిల్, 10th క్లాస్ కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా విజిల్ పైన పనిచేసిన అనుభవం ఉండాలి 3 years. ఇదొకటి. నెక్స్ట్ గ్రీజర్కి సంబంధించి 4 పోస్టులు ఉండడం జరిగింది. దీనికి కూడా 18 నుంచి 25 years అనేది ఉంది. దట్ ఈస్ ఫర్ మినిమమ్ అండ్ మ్యాక్సిమమ్ ఏజ్ ఫర్ ది జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్. ఏజ్ రిలాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చూసుకున్నట్లయితే మ్యాక్సిమం 35 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అని ఉంది. దీంట్లో మనకి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ సీ గోయింగ్ మెకనైజ్డ్ విజిల్ అండ్ మెయిన్ ఆక్సిలరీ మిషనరీ మెయింటెనెన్స్లో, అంటే ఎవరైతే విజిల్స్ అంటే షిప్స్లో వర్క్ చేసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే సీనియర్ స్టోర్ కీపర్ వచ్చేసి ఒక పోస్ట్ ఉండడం జరిగింది. నాట్ మోర్ దెన్ 30 years. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కూడా అప్లికేబుల్ అవుతాయి. 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ ఉండాలి. మినిమమ్ 8 years ఎక్స్పీరియన్స్ ఇన్ స్టోర్ కీపింగ్, ఆటోమొబైల్, ఇంజనీరింగ్, అకౌంటింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ డ్యూటీస్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో అనుభవం ఉండాలి. ఓకే, ఇక్కడ 8 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో ఇది మనకి సెంట్రల్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఏదైతే మెరైన్ వింగ్ ఉందో దాని నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది. సో ఎవరైతే ఈ ఎక్స్పీరియన్స్ ఉంటారో వారు ఖచ్చితంగా అప్లై చేయండి. అదేవిధంగా లాస్ట్ డేట్ విషయానికి వస్తే 15/12/2025 మనకి December 15th వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అదేవిధంగా మనకి ఏ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. టీ1 అకాడమీలో అన్ని పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఏపీ హిస్టరీకి సంబంధించిన వీడియోస్ అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టీ1 అకాడమీ వెబ్సైట్లో కూడా పోటీ పరీక్షలకు సంబంధించిన సబ్జెక్ట్స్ రిలేటెడ్ కంటెంట్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రాక్టీస్ MCQs కానీ, నెక్స్ట్ వచ్చేసి టెస్ట్లు, ఎగ్జామ్ స్పెసిఫిక్ టెస్ట్లను కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి నోటిఫికేషన్స్ కోసము, అదే జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం టీ1 అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మాకు బూస్టర్ లాగా పనిచేస్తుంది, ఎందుకంటే మేము మీ వరకు రీచ్ అవుతున్నట్టు మాకు తెలుస్తుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది టీ1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.